ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందుకే నవ్వుతున్నారు. రెజినా, ఇక్కడ జరిగేదేంటో నాకు క్లియర్గా అర్థమైంది. నీకు అర్థమైందా లేదా? నాకు క్లియర్ కట్గా అర్థమైంది. నాకేమనిపిస్తుందంటే మనం భోజనం చేసి వెళ్లేలోపు మహేష్ గారు ఆనంది జాతకం అడుగుతారేమో అనిపిస్తుంది. అవునవును, మహేష్ గారు వెళ్తున్న స్పీడ్ ని చూస్తుంటే ఈ రోజు పెళ్లి డేట్ ఫిక్స్ చేసేలా ఉన్నారు. అరే మహేష్, మిత్ర వచ్చిందిరా. ఇదెందుకు ఇక్కడికి వచ్చింది? మనం ఇక్కడికి వచ్చామని వాసన పసిగట్టి మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. మిత్ర, ప్లీజ్ కమ్ జాయిన్ us. రా రా మిత్ర. అంకుల్, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? నేనే లంచ్కి వీళ్ళందరినీ రమ్మన్నానమ్మా. ఓ అలాగా. ఈ పల్లెటూరిది మహేష్ పక్కన కూర్చొనుంది. మహేష్ కూడా పక్కనే కూర్చోబెట్టుకుని నవ్వుతూ ఉన్నాడు. పార్వతి, ఇంకెంత టైం పడుతుంది? ఇదిగో తీసుకొస్తున్నానండి. అందరూ భోజనానికి కూర్చుని ఉన్నారు. వస్తున్నానండి. ఈరోజు పనివాళ్ళెవరూ లేరు. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను. కాస్త ఓపిక పట్టొచ్చు కదా. మా గురించి మేడం ఎందుకు ఇబ్బంది పడాలి? నేను వెళ్ళి అన్ని తీసుకొస్తాను. నోనో ఆనంది, నువ్వు ఈ ఇంటికి గెస్ట్గా వచ్చావమ్మా. ఈ పనులని నువ్వు చేయకూడదు. సిట్. పర్వాలేదు సార్, దీంట్లో ఏముంది? మేడం ఒక్కరే కష్టపడుతున్నారు, నేను చూడలేకపోతున్నాను. కొద్దిగా నేను కూడా సహాయం చేస్తాను. వద్దు అనకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దానంది, డాడ్ చెప్తున్నారుగా, నువ్వు మా గెస్ట్వి, అలాంటివి చేయకూడదు. ప్లీజ్ కూర్చో. కూర్చో ఆనంది. మామ్, ఇప్పుడేంటి? నీకు హెల్ప్ చేయడానికి ఒక మనిషి కావాలి, అంతే కదా? అదిగో మన మిత్ర ఉంది కదా, తనని తీసుకువెళ్ళు. మహేష్, నేను ఎలా? మిత్ర, మామ్కి హెల్ప్ చేయి. నేనా? నువ్వే మిత్ర. అప్పుడప్పుడు నేను కూడా ఇంట్లో మనిషిని అని చెప్తూ ఉంటావు కదా. నాకు కంపెనీ గానీ ఇల్లు గానీ వేరు కాదు, అవసరమైతే ఇంట్లోనే ఉండి మామ్కి హెల్ప్ చేస్తాను అంటూ ఉంటావు కదా. ఇప్పుడు నీ హెల్ప్ మామ్కి అవసరం వచ్చింది కాబట్టి వెళ్ళి చెయ్యి. చేస్తావు కదా? యా, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆంటీకి నేనే హెల్ప్ చేస్తాను. మహేష్ వద్దురా, మిత్ర ఎందుకు? డాడ్, షీఈ్ మై డూడ్. యు ఆర్ మై డూడ్, ఓకే? యా డూడ్. రండి ఆంటీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ మిత్ర, రా. ఇంట్లో ఉన్న అందరూ కలిసి నన్ను ఈ పల్లెటూరి దానికి పని మనిషిని చేశారు. అంతా నా తలరాత. ఏ ఆనంది, ఇవన్నీ కలిపి నీ మీద పగ తీర్చుకోకుండా వదలను. రెజినా, ఈ మిత్ర హాస్టల్లో మనందరినీ ఎంత టార్చర్ పెట్టింది. ఈరోజు నేను పెడతాను ఇక్కడ అసలు టార్చర్. ఏంటి మీరు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? దాని మాట ఏం పట్టించుకోకు. గాయత్రి గురించి మనకి తెలిసిందే కదా, చెప్తే మనం ఆగిపోతామా ఏంటి? అసలు జరగబోయేదని వేడుక చూడు. మిత్ర, నువ్వు వాళ్ళందరికి సర్వ్ చేయి. నేను ఆనందికి మామ్ డాడీకి సర్వ్ చేస్తాను. మామ్, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. మహేష్, నువ్వు సర్వ్ చేయటం ఏంటి? మీ మమ్మీ ఉంది కదా, తను చూసుకుంటుందిలే. నువ్వు కూర్చో. డాడ్, మామ్ ఒంటరిగా ఇవన్నీ రెడీ చేసింది. దాంతోపాటు తనకి లెగ్ పెయిన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మామ్ తింటుంది, తర్వాత నేను తింటానులే. మామ్ కూర్చో. లేదురా, మీరు తినండి, నేను తర్వాత తింటాను. లేదు మామ్, కూర్చో. నేను అందరికి వడ్డీ కూర్చో మామ్. తింటాను కదా, నువ్వుండు.
ప్లీజ్ కూర్చో మామ్. మిత్ర, ఇక సర్వ్ చేద్దామా? రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నువ్వు చచ్చా. మిత్ర, ఆ టిష్యూ పేపర్ని తీసిస్తారా? నీ ముందే కదా టిష్యూ పేపర్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు కదా. తింటున్నాం కదా, సర్వ్ చేసేది మీరే కదా. ఒక టిష్యూ పేపర్ని తీసివ్వలేరా? అంత కష్టమైతే పర్వాలేదులేండి. మిత్ర, అడుగుతున్నారు కదమ్మా, తీసివు. ఓకే అంకుల్, తీసిస్తాను. మిత్ర, మీరేమనుకోకుండా ఆ టిష్యూ పేపర్తో ఈ ప్లేట్ని క్లీన్ చేసిస్తారా? తీసుకోండి. థ్యాంక్ యూ. చాలు. మీరు కడుపు నిండా భోజనం చేయాలి. నేను సంతోషంగా మీకు వడ్డించాలి. చాలు. ఇంకొంచెం వడ్డిస్తాను. వద్దు, చాలు. కుదరదానంది, నువ్వు మా ఇంటి గెస్ట్వి, తినాల్సిందే. తిను. వద్దు. అక్కడున్న ఆ కర్రీ ఇవ్వు. వద్దు, ఆ కర్రీ వద్దు, ఇంకో కర్రీ అది. ఒక్క నిమిషం, ఆ కర్రీ వద్దులే. మీరు ఫస్ట్ తీసుకొచ్చారు కదా, అదే తీసుకురండి. మీరు కావాలని చేస్తున్నట్టున్నారు. అరే, ఏంటి ఇంత హడావిడిగా పెడుతున్నారు? కొంచెం నిదానంగా పెట్టండి. ఏమైంది మిత్ర, కొంచెం నిదానంగా వడ్డించవచ్చు కదా. ఓకే ఆంటీ. మిత్ర, కొంచెం మంచినీళ్ళు పోయండి. థ్యాంక్ యూ. అయ్యో, ఆనంది, ఆనంది, ఆనంది. మహేష్, ఆనంద్కి మంచినీళ్ళు ఎవరా? జ్యూస్. ఆనంది, ఓకేనా? ఇంకొంచెం జ్యూస్ తాగుతావా? అక్కర్లేదండి, చాలు. తిను. మిత్ర, ఏంటి ఏంటి? అదేంటి మిత్ర, అలా చూస్తూ ఉండిపోయావు? మాకు జ్యూస్ ఇవ్వవా? నాకు మండిపోతుంటే ఇదొకటి, ఎప్పుడు జ్యూస్ మొహం చూడనట్టు టార్చర్ పెడుతుంది.